సిక్స్ టాపిక్ కలెక్టర్ గారు ఇది మీ పనితీరు అంటూ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సంబంధించినటువంటి కథను మనం చూద్దాం. ఒక జిల్లా అభివృద్ధి దిశలో పయనించాలన్నా, ఆ జిల్లా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలన్నా అది ఆ జిల్లా కలెక్టర్ పనితీరు మీదే ఆధారపడి ఉంటుంది. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజా సమస్యలపైన స్పందన, ప్రజలతో సంబంధాలు లాంటి అంశాలే ఆ కలెక్టర్ ఎంత సమర్థవంతమైన పాలనను అందిస్తున్నారనేది నిర్ణయిస్తాయి. మరి మంచిర్యాల జిల్లాలో కలెక్టర్ కుమార్ దీపక్ పనితీరు ఎలా ఉంది? తన మార్కు కనిపించేలా ఏవైనా వినూత్న కార్యక్రమాలు చేపట్టారా? ప్రజా సమస్యల్ని పట్టించుకున్నారా? ఇప్పుడు చూద్దాం. మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ప్రభుత్వ సేవలను ప్రజలకు ఎలా చేర్చాలి అనే దానిపై పనిచేస్తున్నారు. మంచిర్యాల కలెక్టర్గా కుమార్ దీపక్ పనితీరు ఎలా ఉంది? ఐఏఎస్ కుమార్ దీపక్ ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కీలక పాత్ర పోషిస్తున్నారు. వివిధ శాఖల అధికారులతో తరచుగా రివ్యూలు నిర్వహిస్తూ ప్రభుత్వ పథకాల అమలుకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక అధికారులను నియమించి వారి బాగోగులను పర్యవేక్షిస్తున్నారు. అప్పుడప్పుడు హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ రాత్రిపూట అక్కడే బస చేస్తున్నారు. స్టూడెంట్స్ కు పెట్టే మెను పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. నిధుల దుర్వినియోగం జరగకుండా పథకాల కోసం విడుదలైన నిధులు లబ్ధిదారులకు సక్రమంగా చేరుతున్నాయో లేవో పర్యవేక్షిస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవటానికి వెనుకాడరనే పేరుంది. కలెక్టర్గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? ప్రజా సమస్యలు తమ దృష్టికి వచ్చేలా వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వాట్సాప్ ద్వారా తెలిసిన సమస్యల పరిష్కారానికి ప్రజలతో నేరుగా టచ్లోకి వెళుతున్నారు. సమస్య గురించి అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రజలతో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? ఐఏఎస్ కుమార్ దీపక్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారనే పేరుంది. ప్రతి వారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. వీలైతే అక్కడికక్కడే సమస్యలు పరిష్కరిస్తున్నారు. గ్రామాలు, మండలాల్లో పర్యటించి నేరుగా ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు, కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలిస్తున్నారు. జిల్లాలో రైతులకు కరెంటు కోతలు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వ్యవసాయంలో కొత్త పద్ధతులపై అవగాహన కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జనంతో మమేకమవుతూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారనే చర్చ ఉంది. ఫైళ్ల క్లియరెన్స్ ఎలా ఉంది? జిల్లాలో పెండింగ్లో ఉన్న పనులు, సమస్యలకు సంబంధించిన ఫైళ్లను కాస్త ఆలస్యంగా క్లియర్ చేస్తారనే చర్చ ఉంది. ఇక సీఎంఆర్ రైస్ కి సంబంధించి మిల్లర్ల నుంచి రైస్ రికవరీ చేయలేకపోయారనే విమర్శలున్నాయి. ఫైల్స్ ని వేగంగా క్లియర్ చేస్తే అభివృద్ధి పనులు నిరాటంకంగా సాగుతాయనే సూచనలు వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా కలెక్టర్ రేటింగ్. కలెక్టర్ పనితీరు 3/5, వినూత్న కార్యక్రమాలు 2/5, ప్రజలతో సత్సంబంధాలు 3/5, ఫైళ్ల క్లియరెన్స్ 2/5. ఇది మంచిర్యాల జిల్లాలో కలెక్టర్ కుమార్ దీపక్ పనితీరుపై జనంలో ఉన్న అభిప్రాయం. అందుకు తగ్గట్లుగానే బిగ్ టీవీ సర్వేలో జనాభిప్రాయం మేరకు ఆయనకు మార్కులు పడ్డాయి.